దేవకి, ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఆ చదరంగం బోర్డు ముందు పెట్టుకుని ఇరువైపులా నువ్వే ఆడుతుంటే నాకు చాలా విచిత్రంగానూ వింతగానూ అనిపించేది. అటువైపు ఇటువైపు నువ్వే ఆడుతుంటే నువ్వు గెలిచినట్టా ఓడినట్టా? అసలు ఇలా ఆడ్డమేంటోనని ఎన్నిసార్లు అనిపించినా నిన్నడిగే సాహసం మాత్రం చేయలేదు. కానీ నాకిప్పుడు మాత్రం బాగా అర్థం అవుతుంది. ఆ చదరంగంలో ఇరువైపులా నువ్వెలా ఆడేదానివో ఈ మధు విషయంలో కూడా అలాగే ఆడుతున్నావు. ఒకవైపు మధుతోనేమో మీ నాన్నని ఎలా అయినా ఒప్పించి ఇందూని 16 రోజుల పండక్కి తీసుకురా అని ఒత్తిడి తెస్తున్నావు. మరోవైపేమో రామచంద్రకి నాతో ఫోన్ చేయించి 16 రోజుల పండక్కి ఇందూ రాకూడదు, వస్తే నందు హర్ట్ అవుతాడు, అది నాకు నచ్చదు అని అదొక పరువు సమస్యగా మార్చేసి రామచంద్ర మీద ఒత్తిడి తీసుకొచ్చావు. ఇప్పుడు నువ్వో వైపు నేనో వైపు తండ్రి కూతుళ్ల మధ్య ఒత్తిడి తీసుకురాగలిగాం గాని దానివల్ల ఏం జరుగుతుందో ఏంటో అని మనిద్దరం టెన్షన్ పడ్డం తప్ప వేరే లాభమేమీ కనిపించట్లేదు దేవకి. నీ బుర్రకు అర్థమైందంతే. నేను ఈ డబుల్ గేమ్ స్టార్ట్ చేసింది కేవలం మధుని నందు నుంచి డైవర్ట్ చేసి ఇందు సమస్య వైపు దృష్టి మరల్చడానికి మాత్రమే కాదు. ఆ రామచంద్ర చాలా మొండి మనిషి. మధు వెళ్ళి ఇందుని ఇంటికి తీసుకురావాలని వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది. నువ్వేమో ఇందు వస్తే నందు హర్ట్ అవుతాడు అని చెప్పావు. ఒకవైపు కూతురు నుంచి ఒత్తిడి, మరోవైపు నీ నుంచి ఒత్తిడి. మధ్యలో ఆ రామచంద్ర పరిస్థితి ఏంటో క్లియర్గా తెలుస్తుంది కదా. హిందూని ఇంటికి తీసుకురావడానికి అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. అతను ఒప్పుకోకపోతే మధు ఊరుకోదు. ఈ విషయంగా తండ్రి కూతుళ్ల మధ్య చిన్న చిన్న వివాదాలొస్తాయి, విభేదాలొస్తాయి. అవి చిలికి చిలికి గాలివానైనట్టు ఆ కుటుంబంలో పెద్ద కలతలొస్తాయి. సంతోషంగా ఉన్న కుటుంబంలో కలతలొచ్చినప్పుడు ఈ పిల్లలా సంతోషంగా ఉంటుంది. తను సంతోషంగా లేనప్పుడు నందుకి దగ్గరవ్వడానికి, వాడితో ప్రేమగా ఉండడానికి తగ్గ సమయం గాని పరిస్థితులు గాని ఉండవు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా దగ్గరవ్వకుండా ఉండడం ఒకటి, ఆ కుటుంబంలో వాళ్ళకి విభేదాలు రావడం ఇంకొకటి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇందుని ఏదో ఒక విధంగా ఆ ఫంక్షన్కి తీసుకొస్తే అక్కడ మొదలవుతుంది అసలు కథ. నీ ఆలోచన చూస్తుంటే మాత్రం చాణకుడి తంత్రంలా ఉందే గాని ఈ మధు నీ కోడలిగా రాకముందు నీ ఆలోచనలన్నీ ఒకెత్తు, వచ్చాక ఇంకో ఎత్తు. నువ్వేమో ప్రతిసారి మధుని దెబ్బతీయడం కోసం ఎత్తుకి పై ఎత్తేస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావే గాని ప్రతిసారి చిత్తుగా ఓడిపోతున్నావు. ఈసారి కూడా అలాగే అవుతుందేమోనని అనుమానంగా ఉంది దేవకి. అమ్మా, ఆ నోటితో ఏది శుభం పలకవా? మనం చేసేదే శుభం కాదు, మళ్ళీ శుభం పలకడమేంటి? ఏంటి? ఏం లేదు దేవకి, జరగాల్సిన శుభకార్యమే సరిగ్గా జరగకూడదని అనుకుంటున్నాం కదా, దాంట్లో శుభం పలకడానికి ఏముందిలే అంటున్నా. నాకెందుకో ఇదేమైనా తేడా చేస్తుందేమోనని భయంగా ఉంది. మనం అనుకున్నట్టు ఇందు ఫంక్షన్కి రాకపోతే ఏం చేస్తావు? ఇంతవరకు మనం చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోవు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోనమ్మా. నేననుకున్నది అనుకున్నట్టే జరిగేలా చేస్తాను. ఆ మధుకి మనశ్శాంతిని దూరం చేసి నరకమేంటో చూపిస్తా. నిన్నటి వరకు నేనేం చేసినా మధుకి అనుకూలంగా జరిగి ఉండొచ్చు, కానీ రేపటి ఉదయం నాది. ఏంటంత త్వరగా రెడీ అయిపోయారు? ఏంటి, నువ్వింకా రెడీ అవ్వలేదా? అంటే ఇంకా టైం ఉంది కదా, అందుకనే. టైం ఎక్కడుంది? ఇప్పుడు బయలుదేరితేనే ఆఫీస్కి టైంకి వెళ్ళగలం. ఇవాళ కూడా ఆఫీస్కి వెళ్ళాలా? అదేంటి కొత్తగా అడుగుతున్నావు?
ఈరోజు సండే కాదు. సండే కాదని తెలుసు. మరి ఈరోజు 16 రోజుల పండగ కాబట్టి మనం మా ఇంటికి వెళ్ళాలి కదా. అది నాకు గుర్తుంది, కానీ ప్రోగ్రామ్ ఈవినింగ్ కదా. ఇప్పటి నుంచి వెళ్ళి ఏం చేస్తాం? ఆఫీస్ వర్క్ చూసుకుని వెళ్ళొచ్చు కదా. ఆ, సరే, నువ్వు చెప్పినట్టే ఇవాళ లీవ్ పెట్టేద్దాం. థ్యాంక్ యూ. పదహారు రోజుల పండక్కి కూడా ఇదే డ్రెస్సా? ఏమైంది ఈ డ్రెస్కి? ఫంక్షన్ కి కూడా ఆఫీస్ కి వెళ్ళినట్టే ఉంటుందా మీ డ్రెస్? సర్లేండి, మీ ఇష్టం. మీకు ఏ డ్రెస్ నచ్చితే అదే వేసుకోండి. అమ్మా, ఎక్కడున్నారు నాన్న? ఇదిగో బజార్కి వెళ్దామని బయలుదేరానమ్మా. అల్లుడి గారు లేచారా? రెడీ అయిపోయారా? రెడీ అయిపోయారు నాన్న. సరే అమ్మా, వజ్యం అది చూసుకుని త్వరగా బయలుదేరి వచ్చేయండి అమ్మా. అలాగే నాన్న. మరి ఏంటమ్మా, ఏమన్నా చెప్పాలా? అదే నాన్న, అక్క కొన్ని విషయాలు పదే పదే మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు, అంత ఓపిక లేదు. ఇప్పటికే మానసికంగా బాగా అలసిపోయి ఉన్నాను. ఎందుకంటే చెప్పడానికి కానీ వాదించడానికి కానీ ఏమీ లేదు మధు, ప్లీజ్. దయచేసి ఆ విషయం మర్చిపోయి నువ్వు, అల్లుడు గారు, మీ అత్తగారి ఫ్యామిలీతో వచ్చి ఈ తంతు జరిపించుకొని వెళ్తే సంతోషిస్తానమ్మా. అక్క లేకుండా తంతు జరిపించుకోవడం నాకిష్టం లేదని చెప్పాను కదా నాన్న. అక్కొస్తేనే నేను ఈ తంతు చేసుకుంటాను నాన్న. అంటే ఏంటి ఇప్పుడు? ఎవరి కోసం ఈ తంతు జరిపించుకోనంటావా? ఎవరి కోసమో కాదు నాన్న, మా అక్క కోసం, మీ పెద్ద కూతురు కోసం. మధు, ప్లీజ్. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, నాకు పెద్ద కూతురంటే ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది, అది నీకే. ఇలాంటి శుభగడియల్లో ఇంకొకళ్ళ గురించి మాట్లాడడం కానీ వాళ్ళ పేరు తలవడం కానీ నాకు ఇష్టం లేదు. దయచేసి ఇంతటితో వదిలేయమ్మా. నువ్వు అల్లుడి గారితో కలిసి బయలుదేరు. ఇక్కడికి వచ్చాక ఈ విషయాలేవి నాతో మాట్లాడుద్దమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ నాన్న, అక్కని మీరు తీసుకురావక్కర్లేదు. సరే అని ఒక్క మాట చెప్పండి నాన్న, అక్కని నేను తీసుకొస్తాను. ఆ మహాతల్లి చేసిన ఘనకార్యం వల్ల ఇప్పటికే సగం చచ్చిపోయాను. నన్ను పూర్తిగా చంపేయాలనుకుంటే నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యమ్మా. ఎందుకంటే నేనేమి చెప్పలేను. నానా, అమ్మా, ఈ నగలు తీసుకెళ్ళి నీ కోడలికి అలంకరించమ్మా. వీడు చూడమ్మా, ఏదో బంగారు నగలు తెచ్చినట్టు ఎలా చెప్తున్నాడు. అక్క, ప్రస్తుతానికి ఇవే బంగారు నగలు. సేమ్ అలాగే ఉన్నాయి కదా. ఇవన్నీ బంగారంలాగే ఉన్నాయి గాని ముందు నీ బంగారం మాట వినాలి కదరా. ఎంత చెప్పినా వినట్లేదు. ఇప్పుడు ఈ నగలు తీసుకెళ్లి రెడీ అవ్వమంటే మాత్రం ఎలా రెడీ అవుతుంది? అలా అంటే ఎలా అమ్మా? మనమే ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. ఎలాగైనా ఇందుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. వెళ్ళండమ్మా. రే ప్రణయ్, నిన్న వాళ్ళమ్మొచ్చి వెళ్ళినప్పటినుంచి అవకాశం కుదిరినప్పుడల్లా దానికి ఏదో ఒక రకంగా బ్రెయిన్ వాష్ చేద్దామని ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ అది బుర్రకెక్కించుకున్న పాపాన పోలేదు. వాళ్ళ నాన్న నోట్లో నుంచి ఊడిపడ్డట్టే ఉందది. ఆ రామచంద్ర ఎంత మొండోడో ఇది అంతకంటే జగమొండిగా ఉంది. అస్సలు మాట వినట్లేదు. కారణాలు చెప్తూ కూర్చుంటావేంటమ్మా? ఏదో ఒక రకంగా కన్విన్స్ చేయకుండా. మేం చెప్పి చెప్పి అలిసిపోయాం రా బాబు, నువ్వు ట్రై చెయ్యి. సరే రండి. ఇందు, ఇందు, ఏంటిందు ఇంకా రెడీ అవ్వకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు? లేచి రెడీ అవ్వు. అమ్మా, ఇందుకు చీర ఇవ్వు. పెళ్ళప్పుడు కట్టుకున్న చీర ఇందుకు చాలా బాగుంటుంది. ఆ చీర ఇవ్వమ్మా. అలాగే. అవునవునరా, దాని తర్వాత నువ్వు మంచి చీర తీసిచ్చిందే లేదు కదా. కొనిస్తాను, చూస్తూ ఉండు. నా భార్య కాకపోతే ఇంకెవరికి కొనివ్వాలి? నువ్వు కుళ్ళుకోకు, నీకు ఒకటి కొనిస్తానులే. అయినా మీరు మాత్రం మంచిగా చీరలు కట్టుకొని చక్కగా రెడీ అయిపోయారు. ఇంట్లో ఉన్న కోడల్ని రెడీ చేద్దామని అస్సలు లేదు మీకు. ఇదిగోమ్మా, ఈ చీర కట్టుకొని వీడు తెచ్చిన ఈ నగలు పెట్టుకొని రెడీ అవ్వు, బయలుదేరదాం. త్వరగా రెడీ అవ్విందు. అసలు ఎందుకు మీరందరూ నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? ఏంటి, మేము టార్చర్ పెడుతున్నామా?
నిన్ను పుట్టింటికి తీసుకెళ్ళి అందరికీ సర్ది చెప్పుకొని సమస్యలన్నీ పరిష్కరించుకొని సంతోషంగా ఉండడానికి ఒక అవకాశం వచ్చింది. దాన్ని వినియోగించుకుందాం అనుకుంటుంటే నువ్వేంటి మేం టార్చర్ పెడుతున్నావు అంటున్నావు? నా పుట్టింటికి వెళ్ళే అర్హత కానీ ధైర్యం కానీ నాకు లేవు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి అని నిన్నటి నుంచి మొత్తుకుంటున్నాను. అయినా మీకు అర్థం కావట్లేదా నా బాధ? ఏం చేస్తే అర్థమవుతుంది మీకు? మీ కాళ్ళు పట్టుకుని అడుక్కోమంటారా? పోనీ అలాగే అడుక్కుంటాను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి, హింసించకండి. ఏంటింది ఇలా మాట్లాడుతున్నావు? ఇదంతా చేస్తోంది నిన్ను బాధ పెట్టడానికా? మనం సంతోషంగా ఉండడానికి. ఇంకేం మాట్లాడద్దు. ఇదిగో నీకోసం నగలు తీసుకొచ్చాను, రెడీ అవ్వు. దయచేసి అవన్నీ తీసుకెళ్ళండి. నన్ను ఇంకా బాధ పెట్టాలని చూడకండి. నాకు కోపం వస్తుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. కోపం వస్తే రానివ్విందు. నువ్వు తిట్టాలనుకుంటే తిట్టు, కొట్టాలనుకుంటే కొట్టు, ఇంకా ఏమన్నా చెయ్యి, కానీ నువ్వు ఖచ్చితంగా రెడీ అవ్వాల్సిందే. చెప్తుంటే అర్థం కదా మీకు? మనిషికి ఎన్నిసార్లు చెప్పాలి? కొన్ని 100 సార్లు చెప్పాను ఇప్పటికే. అయినా అర్థం చేసుకోకుండా చెప్పింది చెప్పి నన్ను విసిగిస్తూనే ఉన్నారు, హింసిస్తూనే ఉన్నారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇదిగో నువ్వు గొంతు పెద్దది చేసి అరిస్తే మాత్రం ఆగిపోతామనుకున్నావా? అదేం కుదరదు. ఎంతసేపు నిన్నెవరూ అర్థం చేసుకోలేదు అనడం కాదు, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. మీ అమ్మ వచ్చి చెప్పింది. నిన్నట్నుండి మీ చెల్లి ఫోన్ చేస్తూనే ఉంది. ఫోన్ తీసుకొని మాట్లాడమంటే ఫోన్ తీసుకోలేదు. ఈ రోజు కూడా పొద్దున్నుంచి 4 సార్లు చేసింది కదరా? అవునిందు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ మీ చెల్లెలే ఫోన్ చేస్తుంది. నీకు ఫోన్ ఇమ్మని చెప్తూనే ఉంది. నువ్వు ఇలా సతాయిస్తున్నావని ఆల్రెడీ చెప్పాను. అయినా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. ఏదో ఒక రకంగా నిన్ను కన్విన్స్ చేసి తీసుకున్నామని చెప్తున్నారు. నువ్వు ఎవరి మాట వినకపోతే మేము ఏం చేయాలి ఇంకా? ఇప్పుడేంటి? మా చెల్లెలకు చెప్పాలి అంతే కదా? ఆ ఫోన్ ఇటు ఇవ్వండి, నేనే చెప్తాను. ఎందు మధు, ఏంటిది? నేను చెప్తున్నాను కదా రాలేనని. మళ్ళీ ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? వీళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. వాళ్ళు నిన్నేమి ఇబ్బంది పెట్టట్లేదక్క. ఎలా అయినా నిన్ను మన ఇంటికి తీసుకురావాలనుకుంటున్నారు. అర్థం చేసుకో అక్క. నువ్వు ముందు బయలుదేరి, చెప్తాను. లేదు మధు, నేను రాలేను. నేను ఒక నష్టజాతకురాలిని. నా వల్ల ఇబ్బందులే తప్ప ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకక్క ఇలా మాట్లాడుతున్నావు? నిజం, నేను నా స్వార్థంతో పారిపోయాను. నా వల్ల నీ జీవితం కూడా నీ ఇష్టానికి కాకుండా నాన్న పరువు కోసం, కుటుంబ గౌరవం కోసం ఆ పెళ్లి చేసుకున్నావు. పెళ్లి గురించి నీకు ఏవేవో ఆలోచనలు, కలలు ఉండి ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి నువ్వు పెళ్లి పీటలెక్కావు. అరే అలా ఏం లేదక్క. అయినా నేను ఇబ్బంది పడ్డానని నేను నీకు చెప్పానా? పోనీ ఎవరైనా నీతో అలా అన్నారా? లేదు కదా. ప్రతి ఆడపిల్ల పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంది. పెళ్ళనేది జీవితంలో అత్యంత ముఖ్యమైనది. జీవితాంతం మనసులో గుర్తుండిపోయే ఒక అద్భుతమైన జ్ఞాపకం. దాన్ని నేను పీడ కలలా మార్చేశాను. బంధువులందరి సమక్షంలో చక్కగా సరదాగా అందరి దీవెనలు, ఆశీర్వాదాలతో, ఆనందాల మధ్య ఎంతో గొప్పగా జరగాల్సిన నీ పెళ్లిని చివరికి చిరునవ్వుకు కూడా నోచుకోకుండా జరిగిపోయింది. దానికి కారణం నేను. పెళ్లికి వచ్చే అతిథులు పెళ్ళెంత గొప్పగా జరిగిందో అని నలుగురికి సంతోషంగా చెప్పాల్సింది పోయి నాన్న గురించి చెవులు కొరుక్కునేలా చేశాను. నీకు జరిగిన ఆ పెళ్లిలో మీకెవరికీ సంతోషం లేకుండా చేశాను. ఆ లోటు ఎప్పటికీ భర్తీ కాదు. కనీసం ఈ 16 రోజుల పండుగలోనైనా ఏ లోటు లేకుండా, ఏ ఆటంకం కలగకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుందక్క. కానీ నువ్వు ఈ 16 రోజుల పండక్కొచ్చి నువ్వు ఆ తంతు జరిపించుకుంటేనే నాకీ సంతోషం ఉంటుందక్క. లేదు మధు, నేనొస్తే నీకే కాదు ఎవరికీ సంతోషం ఉండదు. నేను రాగానే అక్కడ గొడవలు అవుతాయి. నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. నాన్న నన్ను చూడడానికి ఏమాత్రం ఒప్పుకోరు.
కోపడతారు, డిస్టర్బ్ అవుతారు, బాధపడతారు. నన్నేమన్నా పర్వాలేదు కానీ అక్కడ సంతోషంగా జరగాల్సిన ఒక శుభకార్యం నేను రావటం వల్ల అబాసు పాలవుతుంది. ఎవరికి సంతోషం ఉండదు. అక్క, నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా సంతోషంగా ఉండగలను? ఎలా ఈ తంతు జరిపించుకోగలను? జరిపించుకోవాలి మధు. నేను సంతోషంగా ఉండాలి, నాన్న తృప్తిగా ఉండాలంటే నువ్వు సంతోషంగా ఈ తంతు జరిపించుకోవాలి మధు. నువ్వు అలా జరిపించుకోలేదంటే నా మీద ఒట్టే మధు. అక్క, నువ్వు నా కోసం ఆగిపోయి ఈ తంతు జరిపించుకోలేదంటే మాత్రం నిజంగా నా మీద ఒట్టు మధు. నువ్వు సంతోషంగా తంతు జరిపించుకుని నాకు ఫోన్ చేసి, అక్క ఈ తంతు చాలా బాగా జరిగింది, నేను చాలా సంతోషంగా ఉన్నానక్క అని నాకు చెప్పు. అంతకంటే మించి నాకు వేరే సంతోషం లేదు. కనీసం ఈ సంతోషమైనా నీకు దక్కాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నాకు ఫోన్ చేయి. బాయ్. అక్క, మా చెల్లి గురించి అన్నారు, తనకి చెప్పేశాను. మీరు విన్నారు కదా. ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకండి, వదిలేసేయండి, వెళ్ళండి. నా చీర ఎలా ఉంది దేవకి? నీ చీరకేంటమ్మా, బ్రహ్మాండంగా ఉంది. నేనంత మంచి చీర కట్టినా నీ చీర అందం ముందు నా చీర ఏమంటుందిలే. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మనం కట్టుకున్న చీరల గురించో పెట్టుకున్న నగల గురించో కాదమ్మా, మనం చేయాల్సిన కార్యక్రమం గురించి. ఇంకా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి దేవకి? ఉయ్యాలు ఊపాల్సిన చోట నువ్వు ఉయ్యాలు ఊపావు, గిల్లాల్సిన చోట నేను గిల్లాను కదా. ఇంకా మనం అనుకున్నట్టే అవుతుంది. అవుతుందని ధీమాగా కూర్చుంటే కుదరదమ్మా. ఎటువైపు నుంచి ఏ సమస్య వస్తుందో తెలియదు కాబట్టి ఎలాంటి సమస్య ఎదురైనా మనం అనుకున్నట్టే జరిగేలా చూడాలి. ఎలా అయినా ఇందుని 16 రోజుల పండక్కి తీసుకురమ్మని మధుకి చెప్తూనే ఉన్నాను. అది కొంచెం గట్టికురాలే, ఏదో ఒకటి చేసి వాళ్ళ అక్కని తీసుకొస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. రామధు, నీ గురించే అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. మధు, ఏంటమ్మా 16 రోజుల పండగ జరగబోతుంటే ఉత్సాహంగా ఉండకుండా ఇలా డల్గా ఉన్నావెందుకు? ఏం తలుచుకొని ఉత్సాహంగా ఉండాలత్తయ్య? నాకు చాలా బాధగా ఉంది. దేనికి బాధ? మీ నాన్నతో మాట్లాడావా? మాట్లాడానత్తయ్య. ఆ మహాతల్లి చేసిన ఘనకార్యం వల్ల ఇప్పటికే సగం చచ్చిపోయాను. నన్ను పూర్తిగా చంపేయాలనుకుంటే నీకు నచ్చినట్టు చేసుకో అని ఫోన్ పెట్టేశారు అత్తయ్య. అయ్యో, అవే మాటలమ్మా. కూతురి మీదున్న కోపాన్ని చూపిస్తున్నాడు. ఏం చేస్తావ్? అతని బాధ అతంది. మరి ఇందుతో మాట్లాడావా? ఇందాకే మాట్లాడానత్తయ్య. ఎట్టి పరిస్థితిలో నేను రానని చెప్తుంది. పెళ్ళప్పుడు మీ అందరికీ సంతోషం లేకుండా చేశాను. కనీసం ఇప్పుడైనా సంతోషంగా ఈ తంతు జరిపించుకో. నేనొస్తే గొడవలైపోతాయి. నా వల్ల సంతోషం మనశ్శాంతి లేకుండా పోతాయి. అలాంటి తప్పు మళ్ళీ చేయను. నువ్వు సంతోషంగా ఈ తంతు జరిపించుకొని నాకు ఫోన్ చేసి ఈ తంతు సంతోషంగా జరుపుకున్నానని చెప్పు. అదే నాకు సంతోషం. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు అంటుంది. నువ్వు రాకపోతే ఈ తంతు జరిపించుకోను అని నువ్వు అనాల్సింది మధు. ఆ మాట కూడా అన్నానత్తయ్య. నువ్వు ఈ తంతు జరిపించుకోకపోతే నా మీద ఒట్టని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. నాన్నని చూస్తే అలా ఉన్నారు, అక్కని చూస్తే ఇలా ఉంది. అయితే ఇందు వచ్చే అవకాశం లేదా మధు? రాను అని మా అక్క ఖచ్చితంగా చెప్పేసింది. రాకూడదని మా నాన్న చెప్తున్నారు. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇంత బాధ మధ్యలో ఈ 16 రోజుల పండుగని సంతోషంగా ఎలా జరిపించుకోవాలత్తయ్య? అలానే జరిపించుకోకుండా ఉండలేని సిచ్యువేషన్ అది. సర్లేమ్మా, నీ ప్రయత్నం నువ్వు చేసావు. అటువైపు నుంచి పాజిటివ్గా రెస్పాన్స్ లేనప్పుడు నువ్వు నేను మాత్రం ఏం చేయగలం?
నువ్వు ఈ తంతుని సంతోషంగా జరిపించుకో. మీ నాన్నని బాధ పెట్టొద్దు. మీ అక్క కూడా వస్తే బాగుంటుందని నేను ఆలోచించాను. ప్రయత్నాలు బెడిసికొట్టినప్పుడు చేసేదేముంది? మీ అక్క నాన్న గురించి ఆలోచిస్తూ నువ్వు బాధపడుతూ అందర్నీ బాధ పెట్టడం కంటే మీ అక్క చెప్పినట్టు నువ్వు ఈ తంతుని సంతోషంగా జరిపించుకోవడమే కరెక్ట్. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు మధు. ఏమైంది మామ్? ఏమైతే మాత్రం నువ్వేం చేస్తావురా? నేనేదో చేస్తానని కాదు, వదన బాధపడుతుంటే మామ్ ఓదారుస్తుంది. ఏమైందని అడుగుతున్నాను. మీ వదిన వాళ్ళక్క ఇందు గురించి లేరా? 16 రోజుల పండక్కి తీసుకురావాలి అనుకుంటుంది. వాళ్ళ అక్కేమో రావడానికి ఒప్పుకోవట్లేదంట. వాళ్ళ నాన్న సంగతి సరే సరి, దాని గురించే బాధపడుతుంది. నేను ఒకసారి వెళ్ళి మాట్లాడిన తనతో. అలాగే మీ కోడలికి చెప్పండి, లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ ముందు మొహం మార్చుకోవద్దని. రే ఇదిగోరా, ఇది నీ కోసమే ప్రత్యేకంగా చేంజ్ తీసుకొచ్చా. మీరిలా దూరంగా ఉంటే ఈ సమస్య ఎప్పటికీ ఇలానే ఉంటుంది. అందుకే నీ మంచి కోసం, నీ కుటుంబం సంతోషం కోసం చెప్తున్నా. నువ్వు బయలుదేర్రా.